నేను మీ పిన్ని విజయ్ మేం ముగ్గురం కలిసి ఈ నాటకం ఆడాం. విజయ్ నువ్వు బతికే ఉన్నావా? విజయ్ నువ్వు బతికే ఉన్నావా? ఈ టెంప్ట్ చూడడం కోసమే వచ్చాను. ఇప్పుడిది కడుపుతో ఉన్న ఆడదిలా లేదు, కసితో ఉన్న ఆడది. కొలిమిలో ఎర్రగా కాలుతున్న కడ్డీలా కసితో రగిలిపోతోంది. నందిని, ఇప్పుడు నువ్వు నా ఆయుధం. నాకిప్పుడు కిక్కెక్కింది. విజయ్ నన్ను మోసం చేస్తావా? నిజంగా ఇదంతా చేసావా? అసలు ఇదంతా నిజమేనా విజయ్? తెలియకుండా నీకు చెప్పకుండా ఇదంతా చేశాను అంటే నీకు మోసం చేశాను. ఏ భార్య
భర్తకు తెలియకుండా ఇంత పెద్ద తప్పు చెయ్యదు. నన్ను క్షమించు హరి. జానకి అంటే నీకు ప్రాణం అని తెలిసిన నన్ను చనిపోయిందని నిన్ను నమ్మించి నీ చేతే కొరివి పెట్టించాను. బహుశా ఏ తల్లి అలా చెయ్యదు. ఒక తల్లిగా ఘోరమైన తప్పు చేశాను హరి, ఘోరమైన తప్పు చేశాను. నన్ను క్షమించు హరి, నన్ను క్షమించు. అన్నయ్య, ఈ తప్పులో నాకు సగభాగం ఉంది. నన్ను కూడా క్షమించన్నయ్యా. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఇదంతా జానకి విజయ్లు సంతోషంగా ఉంటారని చేసావు హరి. వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఒక అబద్ధం ఆడి 2 జీవితాల్ని నిలబెట్టలేమో అనుకున్నావు. అటు వాళ్ళని ఇటు నందినిని ఇద్దరిని సంతోష పెట్టాలనుకున్నావు. కానీ ఒక్కటి కాదు, 1000 అబద్ధాలు ఆడిన జీవితాలు నిలబడవు అని ఇప్పుడే అర్థమైందన్నయ్యా. కానీ అర్థమయ్యే లోపే అంతా అయిపోయిందన్నయ్యా. కాళ్ళు పట్టుకుని ఒకళ్ళు దండం పెట్టొకళ్ళు తప్పైపోయింది మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. కానీ నందిని దృష్టిలో నేను తప్పు చేశాను. మరి నేను నందిని కాళ్ళు పట్టుకోవాలా, లేదంటే చేతులెత్తి దండం పెట్టి వేడుకోవాలా? చెప్పండి. ఒక భార్యగా నువ్వు, ఒక చెల్లిగా నువ్వు, మీరిద్దరూ నన్ను మోసం చేస్తుంటే, ఆ మోసం వల్ల నా జీవితం నాశనం అయ్యుంటే నేను మిమ్మల్ని క్షమించేవాణ్ణి. భర్త పోయాడని తెలిస్తే ఆ భార్య ఎంత బాధపడుతుందో, ఎంత కుమిలిపోతుందో చిన్నేళ్లుగా సంసార జీవితాన్ని అనుభవిస్తున్న మీకు తెలీదా? నందిని ధైర్యం గల అమ్మాయి కాబట్టి బాధను గుండెలో దాచుకు బతుకుతుంది. అదే ఇంకో ఆడపిల్ల అయితే, పిరికితనం ఉన్న అమ్మాయి అయితే భర్త పోయాడని ఇక జీవితం లేదని ఊరేసుకు చేస్తుంది. ఆ పరిస్థితి వచ్చి నందిని ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటే ఆ పాపం మీది కదా? అత్తాకోడల బంధాన్ని రాబందుల బంధులా మార్చావు కదమ్మా. ఇంకా నయం, రాబందులు చచ్చిన వాళ్లే పీక్కు తింటాయి. కానీ
బతికున్న వాళ్ళని చంపి పీక్కుతున్నావు కదమ్మా. నవమాసాలు మోసి పిల్ల కనకపోయినా అంతకంటే గొప్ప తల్లివని ఈ రోజు వరకు నా మనసులో గొప్ప స్థానం ఉండేది ప్రవళిక. కానీ ఈ రోజు నువ్వు తల్లివి కాదు, కసాయిదానివి అనిపించుకున్నావు. నిజమైన భార్య నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, పాడిస్తుంది. ఏడిస్తే దగ్గరే వాదారుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా బతకడం నేర్పిస్తుంది. కానీ ఈరోజు ఎందుకు బతకడం చావచ్చు కదా అనే ఫీలింగ్ నాకు కలిగించావు. నువ్వు నాకు తగిన భార్యవేనా ప్రవళిక? జానకి విజయాల సంతోషం కోసం నందిని చంపేశారు. ఇదెక్కడ రాక్షసత్వం ప్రవళిక? పిల్లలు తప్పు చేస్తే తల్లి మందలిస్తుంది, తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. అప్పటికి తెలుసుకోకపోతే దండిస్తుంది. తల్లుల స్థానంలో ఉన్న మిమ్మల్ని మందలించాలా, దండించాలా చెప్పండి. తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. తప్పు చేశారు, తప్పు చేశారు. ఈ శవాల నాటకం బయటపడ్డాక హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చేస్తాడు? ఏం చేయాలో తెలియక చుట్టూ పీక్కుంటాడు. అటు కన్న కూతురు, ఇటు కూతురు లాంటి కూతురు. ఎవరికి న్యాయం చేస్తాడు? ఒక భర్త, ఇద్దరు భార్యలు. న్యాయం చేయడం అంత ఈజీ కాదురా. ఏమైనా ఇటువంటి సమస్యలు వస్తే అది పరిష్కరించడం సాధ్యం కాదేమో. రే, వాళ్ళకి సమస్యను సృష్టించి మనం ఎంజాయ్ చేయాలి, కానీ పరిష్కారం ఏంటని నీ గోలేంట్రా? ముందు మందు తాగరా. నిజమే కదా? ఫస్ట్ షో అయిపోయిందిరా. జానకి విజయలు వచ్చాక సెకండ్ షో మొదలవుతుంది. అప్పుడు పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం. కానీ మన మల్లీశ్వరి ఈ సమస్యని పరిష్కారం అవనివ్వదో, ఏదో ఒక ముడి పెడుతుంది. నువ్వు భలే షార్పురా. మల్లీశ్వరి మామూలాడది కాదు. రావణాసురుడు, బకాసురుడు, నరకాసురుడు, హిరణ్యకశిపుడు, పురాణాల్లో ఉన్న రాక్షసులందరూ కలిసి మళ్లీ కలియుగంలో ఆడదానిగా పుట్టారు. ఆ ఆడదే మల్లీశ్వరి. ఆ ఘోరమైన తప్పు చేసింది. ఈ రోజు దోషులుగా నీ ముందు నిలబడాల్సింది మేము. నేను, మీ పిన్ని విజయ్, మేము ముగ్గురం కలిసి ఈ నాటకం ఆడాం. జానకి మీద ఒట్టేసి చెప్తున్నాను,
మీ బాబాయ్ నిర్దోషి, మీ బాబాయ్ నిర్దోషి, మీ బాబాయ్ నిర్దోషి, మీ బాబాయ్ నిర్దోషి, మీ బాబాయ్ నిర్దోషి. నందిని, తాళి కట్టిన మొగుడితో సహా నీ జీవితంతో అందరూ ఆడుకుంటున్నారు. ఈ భూమి మీద ఏ కోడలికి జరగని అన్యాయం నీకు జరిగింది నందిని. నీకు అన్యాయం చేసిన వాళ్లే నీకు న్యాయం ఎలా చేస్తారు? అందుకే నీకు నువ్వే న్యాయం చేసుకో. అక్క, నువ్వే కనుక లేకపోతే ఈరోజు నాకు ఈ నిజాలు తెలిసేవే కావు. జీవితాంతం విధవలా ఏడుస్తూ ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ భగవంతుడు నీ జీవితాన్ని బాగు చేయటానికి నన్ను పంపించాడేమోనమ్మా. అందుకే ఈ నిజాన్ని నా ద్వారా బయటకు చెప్పించాడు. నాకు జరిగిన ఈ అన్యాయానికి న్యాయం నేను చేసుకుంటాను. ఎవ్వరిని వదిలిపెట్టను. ఏం చేయబోతున్నావు నందిని? చెప్పనక్క, చేసి చూపిస్తాను. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? హరిశ్చంద్ర ప్రసాద్ గారి ముద్దుల కూతురు జానకి వచ్చింది. పసుపు నీళ్లతో ఎవరైనా వెల్కమ్ చెప్పేదేమైనా ఉందా? ఎవరైనా వస్తున్నారా? జానకి, ఎవరు రారు, మనమే వెళ్ళాలి.
అమ్మా, అత్తయ్య, నేనొచ్చేశాను. ఇంక ఎప్పటికీ మిమ్మల్ని ఈ ఇంటిని వదిలి వెళ్ళను. ఏంటి, ముందు నాన్న దగ్గరికి కదా వెళ్ళాలి, మీ దగ్గర మాట్లాడుతుందేంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ నాన్న అరకొచ్చి నాతో మాట్లాడారు. ఆయన నన్ను క్షమించి ఇంటికి రమ్మని స్వయంగా పిలిస్తేనే వచ్చాను.